ఇడ్లీ పిండి రుబ్బుకున్నాక ఒక 2 డేస్ ఇడ్లీలు బాగానే వస్తాయి, కానీ ఆఖరిగా మిగిలిన పిండితో వేసే ఇడ్లీలు కొంచెం గట్టిగా వచ్చి తినబుద్ధి కాదు. అందుకే ఆ ఇడ్లీ పిండితో ఇప్పుడు ఒక మంచి స్నాక్గా కానీ టిఫిన్గా కానీ రెండిటికి ఉపయోగపడేలా ఒక మంచి ఐటెం చూపిస్తారండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌని ముచ్చట్లు. సో ఈ మిగిలిన పిండిలో ఇప్పుడు తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, తురిమిన క్యారెట్, సన్నగా కట్ చేసిన కరివేపాకు, కొత్తిమీర, ఇంకా జీలకర్ర వేసి బాగా కలపాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి గుంట పొంగడాల ప్యాన్ పెట్టి అది హీట్ ఎక్కాక అన్నిట్లో పావు టీ స్పూన్ ఆయిల్ వేసి ఒక్కొక్క స్పూన్ కలిపిన పిండిని అన్నిట్లో వేయాలి. తర్వాత పిండి మీద కూడా కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టి సిమ్లో ఒక 5 to 8 minutes దాకా కాలనివ్వాలి. 8 minutes అయ్యాక చూడండి, ఒక సైడ్ అంతా బాగా కాలింది. సో దీన్ని ఫ్లిప్ చేసుకొని ఇంకో సైడ్ కూడా కాలనివ్వాలన్నమాట మూత పెట్టి ఒక 3 to 5 minutes. దీన్ని తమిళనాడులో పనియారం అని అంటారు. దీన్ని బెల్లంతో కూడా చేసుకోవచ్చు. అంతే, రెండు పక్కల బాగా కాలాక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కొబ్బరి చట్నీతో కానీ ఏదన్నా రోటి పచ్చడితో కానీ తిన్నామంటే అదిరిపోతుంది. బెల్లంతో చేసే స్వీట్ పనియారం కావాలంటే లైక్ చేసి కామెంట్ చేయండి.